ఇన్నాళ్ళు ప్రపంచం మొత్తం చూసింది ఒక కోణం మాత్రమే. అమెరికా టార్గెట్ ఇరాన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే అసలు వ్యూహం మరింత పెద్దదిగా ఉందా అనే అనుమానం పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి ప్రభావం చూస్తే ఈ అనుమానాలు సహజంగానే వస్తున్నాయి. ట్రంప్ తరచూ ప్రపంచానికి శాంతి తీసుకురావాలి, అవసరమైతే యుద్ధం చేసి అయినా స్వేచ్ఛ ఇవ్వాలి అని చెబుతుంటారు. కానీ ఆ మాటల వెనుక ఉన్న అసలు రాజకీయ, ఆర్థిక లెక్కలు ఏమిటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఒక దేశం యుద్ధం మొదలు పెడితే దానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. ఇక్కడ అమెరికా చెప్పిన కారణం ఏంటంటే ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని, ఆ ప్రోగ్రాంను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నామని. కానీ ఒకసారి ఆ లక్ష్యం సాధించామని చెప్పిన తరువాత కూడా యుద్ధం కొనసాగించడం అనేక సందేహాలకు తావిస్తోంది. యుద్ధం అసలు ప్రభావం పడుతున్నది కేవలం ఇరాన్ మీద కాదు, గల్ఫ్ ప్రాంతం మొత్తం ఇరుక్కుపోయింది. సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా చమురు, గ్యాస్ ఎగుమతులపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అదే రంగం దెబ్బతింటోంది. ఈ పరిస్థితుల్లో అత్యంత కీలకమైన అంశం హర్ముజ్. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 3వ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ముందుగానే హెచ్చరించింది, తమపై దాడులు జరిగితే ఈ జలసంధిని మూసేస్తామని. అదే ఇప్పుడు జరిగింది. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా పడింది. చమురు సరఫరా తగ్గింది, ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక్కడే ఒక కీలక అంశం బయటపడుతోంది. చమురు సరఫరా తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే డాలర్ విలువ పెరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది లాభం. ఎందుకంటే ప్రపంచం మొత్తం చమురు కొనుగోలు చేసే సమయంలో డాలర్లలోనే చెల్లింపులు చేస్తుంది. కాబట్టి ధరలు పెరిగే కొద్దీ అమెరికా ఆర్థిక ఆధిపత్యం మరింత బలపడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అమెరికా స్వయంగా పెద్ద చమురు ఉత్పత్తిదారు. షేల్ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తిలో ప్రపంచంలో ముందుంది. కాబట్టి గల్ఫ్ దేశాల్లో ఉత్పత్తి తగ్గినా అమెరికా అంతగా నష్టపోదు. పైగా ఇతర దేశాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో అమెరికా తన సరఫరాను పెంచి మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది. ఈ యుద్ధంలో గమనించాల్సిన మరో కీలక విషయం చమురు క్షేత్రాలపైనే దాడులు జరగడం. సాధారణంగా యుద్ధాల్లో సైనిక స్థావరాలపై దాడులు చేస్తారు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్, అమెరికా కలిసి చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలపై దాడులు చేయడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఇరాన్లోని ముఖ్య ఎగుమతి కేంద్రాలు, అలాగే గల్ఫ్ దేశాల్లోని గ్యాస్ ఫీల్డ్స్ లక్ష్యంగా మారాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా అదే రీతిలో ప్రతీకారం తీర్చుకోవడం ప్రారంభించింది. దీంతో ఒక చైన్ రియాక్షన్ మొదలైంది. ఒక దేశం దాడి చేస్తే మరో దేశం ప్రతిదాడి చేస్తోంది. ఈ ప్రక్రియలో గల్ఫ్ ప్రాంతంలోని కీలక వనరులు నాశనమవుతున్నాయి. ఈ క్షేత్రాలను మళ్లీ పునర్నిర్మించడానికి సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ సమస్య తాత్కాలికం కాదు, దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ వంటి దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. చమురు ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వంట గ్యాస్ కొరత ఏర్పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. హోటల్ రంగం, ట్రాన్స్పోర్ట్ రంగం, పరిశ్రమలు అన్నీ ప్రభావితమవుతున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది భారతీయుల పరిస్థితి. దుబాయ్ వంటి నగరాలు ప్రపంచ టూరిజం హబ్గా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధ వాతావరణం వల్ల టూరిజం తగ్గిపోతోంది. నిర్మాణ రంగం మందగిస్తోంది. దీనివల్ల అక్కడ పనిచేస్తున్న భారతీయులకు ఉపాధి సమస్యలు వస్తున్నాయి. ఈ మొత్తం పరిస్థితిని విశ్లేషకులు ఒక పెద్ద వ్యూహంగా చూస్తున్నారు. ఇరాన్పై యుద్ధం అనే పేరుతో గల్ఫ్ ప్రాంతాన్ని అస్థిరపరచడం, చమురు సరఫరాను నియంత్రించడం, అంతర్జాతీయ మార్కెట్ను ప్రభావితం చేయడం వంటి లక్ష్యాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న నిలుస్తోంది. నిజంగా ఈ యుద్ధం శాంతి కోసం జరుగుతోందా, లేక ప్రపంచ ఆర్థిక సమీకరణాలను మార్చడానికి జరుగుతోందా? ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే అమెరికా ప్రయోజనాలు ముందున్నాయనే భావన బలపడుతోంది. మొత్తం మీద చూస్తే ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య పరిమితమైనది కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. గల్ఫ్ దేశాలను ఇరుక్కుపోయేలా చేస్తోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై భారీ భారం మోపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒకే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. యుద్ధమాపి శాంతి చర్చలు ప్రారంభించకపోతే దీని ప్రభావం ఇంకా అనేక సంవత్సరాల పాటు కొనసాగుతుంది. చివరికి నష్టపోయేది సాధారణ ప్రజలే అన్నది స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం.